హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంది. సో మరి అందరికీ మిత్రులందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించినప్పటికీ ఆ ఎంపికలో కొన్ని పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే మరి ఆ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇక వార్త చూద్దాం. దానికి సంబంధించి లోతైన పరిశీలన తర్వాతే రాజీవ్ యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలపై సమీక్ష. 5వ మంత్రివర్గ సమావేశం, అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక చూడండి, యువ వికాసంలో సగం అనర్హులే. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం. మళ్ళీ వడపోతకు నిర్ణయం. కేబినెట్లో చర్చించాకే అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం. రాజీవ్ వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కినట్టు తెలిసింది. దీంతో మళ్ళీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లు వడపోయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇక ప్రశాంతంగా టీజీ ఎడ్సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వార్త రావడం జరిగింది. మొత్తానికి టీజీ ఎడ్సెట్ 2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 38,758 మందికి గాను 32,106 మంది హాజరయ్యారు. మొత్తానికి 83% హాజరు శాతం నమోదైందని వార్త రావడం జరిగింది. ఇక నేడు జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల విడుదల. దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక జూనియర్ కాలేజీలు నేటి నుంచి ప్రారంభం. ప్రభుత్వ కాలేజీల్లో 30,000, ప్రైవేటుల్లో 4 లక్షల పైనే అడ్మిషన్లు. అంటే జూనియర్ కాలేజీలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 30,000, ప్రైవేట్ కాలేజీలలో 4 లక్షలకు పైన అడ్మిషన్లు రావడం జరిగిందని ఇక్కడ వార్త రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం 2025-26 అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. 64 రోజుల వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుందంటూ వార్త రావడం జరిగింది. ఇక గురుకుల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు. ఎస్సీ గురుకుల విద్యార్థులపై ఆ సొసైటీ కార్యదర్శి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అని మరొక వార్త రావడం జరిగింది. ఆగస్టు 14లోపు బీటెక్ తొలి ఏడాది తరగతులు ఏఐసిటిఈ అనుమతులు తుది గడువు జూన్ 30 అంటూ ఇక్కడ ఈనాటిలో వార్త రావడం జరిగింది. కొత్త అకాడమిక్ ఇయర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆగస్టు 14వ తేదీ నాటికి ప్రారంభించాలని ఏఐసిటిఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ను ఖరారు చేసి విడుదల చేసింది. ఇక టీజీ ఎడ్సెట్కు 83% హాజరంటూ ఈనాడులో వార్త రావడం జరిగింది. ఇక జూనియర్ అధ్యాపకులు నిరసన. తమకు 2వ వార్షిక ఇంక్రిమెంట్ రాకుండా కొందరు చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు 2వ రోజు ఆదివారం ఇంటర్ మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసన తెలిపారు.
మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటారని అనుకుంటామా? విద్యార్థి కేసులో ఉపాధ్యాయుడికి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇప్పుడు టీచర్ విద్యార్థిని ఏదో విధంగా తిట్టిండి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా చదువుకోవాలి అది అని ఏదన్నా తిట్టితే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన మరి ఆయన విద్యార్థి మృతికి ఉపాధ్యాయుడు కారణం కాదంటూ సుప్రీంకోర్టు ఆ ఉపాధ్యాయునికి ఆ కేసు నుంచి విముక్తి కల్పించదంటూ వార్త ఇది. మందలించినంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారని సాధారణ వ్యక్తులు ఎవరు ఊహించరని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ విద్యార్థి మృతికి కారణమయ్యాడన్న అభియోగాల నుంచి ఓ ఉపాధ్యాయుడికి విముక్తి కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసేది. ఇక ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనానికి సంబంధించి గోడ కట్టి బోర్డు పెట్టి వదిలేశారంటూ నిర్లక్ష్య నీడలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనం. నాడు అధికారిక సభలో రాష్ట్రంలోని అత్యంత సుందరంగా అమరవీరుల స్మృతి వనాన్ని రూపొందించాలని ఆదేశించారు. అమరవీరుల స్తూపం అభివృద్ధి పనులతో పాటు స్మృతి వనం ఏర్పాటుకు ₹1 మంజూరు చేయడం జరిగింది. అనంతరం సంవత్సరానికి నిర్వాహకులు అమరవీరుల స్తూపం ఆ ప్రదేశం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి బోర్డును ఏర్పాటు చేసి వదిలేశారు. స్మృతి వనం అన్న పేరును సార్థకం చేసేలా లోపల కనీసం ఒక మొక్కైనా నాటిన దాఖలాలు లేవంటూ వార్త రావడం జరిగింది. ఇక ఈ వారంలో IAS IPSల బదిలీలు జాబితాపై తుది కసరత్తు. రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో IAS IPS అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులు పలు జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు హాజరు విధానం. ఈనాడుతో NMC చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్టు NMC చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపారు. దేశంలో ఏటా 15,000 వైద్య సీట్ల పెంపు, కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం తదితర చర్యలను చేపడుతున్నట్టు వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై న్యాయస్థానం బాట. హైకోర్టులో ఓ ఇంజనీరింగ్ కళాశాల పిటిషన్, బకాయిలు చెల్లించాలని ధర్మాసనం మధ్యంతర తీర్పు. అదే దారిలో మరికొన్ని కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 3-4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మరి ఆ కళాశాలలకు హైకోర్టులో పిటిషను, మాకు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి, ఎందుకంటే మా స్టాఫ్కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి, అదేవిధంగా మరి కళాశాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మరి మాకు కావాల్సిన రియంబర్స్మెంట్ను చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నాయట. గతంలో ఆల్రెడీ గట్కేసర్లోని శ్రీనిధి కళాశాల తమకు చెల్లించాల్సిన 92 కోట్ల బోధనా రుసుముల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, తాము నెలకు 5 కోట్ల వేతనాలు ఇవ్వాలని, ఈ పరిస్థితుల్లో తాము విద్యాసంస్థను నడిపే పరిస్థితి లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే 41 కోట్లకు ఆర్థిక శాఖ టోకెన్లు జారీ చేసినందున ఆ మొత్తాన్ని 4 వారాల్లో చెల్లించాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో మిగతా కళాశాలలు కూడా హైకోర్టు బాట పడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పొన్నంకు వినతి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆదివారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు SW విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక కాలేజీలు ఇచ్చారు, పోస్టులు మార్చారు. బీఆర్ఎస్ హయాంలో 16 జూనియర్ కాలేజీలు మంజూరు. ఎన్నికల ఏడాదిలోనే హడావుడిగా 14 కాలేజీలు శాంక్షన్. ఒక కాలేజీకి పోస్టులు మంజూరు చేయని గత సర్కారు. గెస్ట్ లెక్చరర్లు ఓడీలతో నడుస్తున్న కాలేజీలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మంజూరైన సర్కార్ జూనియర్ కాలేజీలు సార్లు లేక వెలవెలబోతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు మొత్తం 16 కాలేజీలు శాంక్షన్ చేసింది. తమ పాలన చివరి ఏడాదిలోనే ఏకంగా 14 కాలేజీలు మంజూరు చేసింది. ఎన్నికలకు 2 నెలల ముందు కూడా 2 కాలేజీల ఏర్పాటు జీవో ఇచ్చింది. ఎంతో ఆర్భాటంగా కాలేజీలను మంజూరు చేసినప్పటికీ అందులో ఒక్క కాలేజీకి కూడా పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో కాలేజీలు, లెక్చరర్, ఇతర పోస్టులు శాంక్షన్ కాకపోవడంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 5 కాలేజీలకు శాంక్షన్ ఇవ్వగా పోస్టులను మంజూరు చేయడం గమనార్హం అంటూ వార్త రావడం జరిగింది. ఇక యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు సేవా పథకాలు ప్రకటించిన ప్రభుత్వం. సోమవారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, SPF, ACB, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు చెందిన 605 మందికి సేవా పథకాలు ప్రకటించింది. ఇందులో 9 మందికి శౌర్య పథకాలు, 16 మందికి మహోన్నత సేవా పథకాలు, 52 మందికి ఉత్తమ సేవా పథకాలు, 461 మందికి కఠిన సేవా పథకాలు లభించాయి.
ఇక ఎడ్సెట్ పరీక్షకు 82% హాజరంటూ 74 కేంద్రాల్లో కొనసాగిన పరీక్ష 38,000 మందికి గాను 32,000 మంది హాజరంటూ వార్త రావడం జరిగింది. ఇక వ్యవసాయ శాఖలో ప్రమోషన్ల పంచాయతీ సీనియారిటీ ఉన్న ఏఈఓలకు మొండి చేయి. బీఎస్సీ అగ్రికల్చర్ అర్హత ఉంటే జూనియర్లకైన పదోన్నతులు. శాఖాపరమైన పదోన్నతుల నిబంధనల్లో మార్పులు. పదోన్నతులపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు. నిబంధనల మార్పు కమిటీ వ్యతిరేకిస్తున్న ఏఈఓలు గత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్. తెలంగాణ వ్యవసాయ శాఖలో పదోన్నతుల పంచాయతీ నడుస్తుంది. ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా సీనియర్లను కాదని జూనియర్లకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా ప్రమోషన్ సంబంధిత జీవోలో మార్పులకు కమిటీని నియమించారని, వ్యవసాయ శాఖలో నిప్పుల కుంపటి రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఏఈఓలు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకం చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,600 క్లస్టర్లలో ఏఈఓలు విధులు నిర్వహిస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా, సిఏబిఎం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డ్రైలాండ్ అగ్రికల్చర్ మొదలుగా విద్యార్హతలు కలిగిన వారిని ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ అధికారులుగా నియమించింది. ఇప్పటివరకు బాగానే ఉన్న పదోన్నతుల విషయం వచ్చేసరికి కేవలం బీఎస్సీ అగ్రికల్చర్ ఉన్న వారిని మాత్రమే ప్రమోషన్కు అర్హత కల్పించి వారికి ప్రమోషన్స్ ఇస్తున్నారని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇక 3 విడతల్లో పంచాయతీ పోరు. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం. బ్యాలెట్ పత్రాల ముద్రణ ఆరంభం. తుది దశల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు. ఇక మొత్తానికి మరి జూలై నెలలో 3 విడతలుగా పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయని వార్త రావడం జరిగింది. ఇక నిరుద్యోగులకు న్యాయం జరిగేనా? మరి నిరుద్యోగులు జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఏమైనా నోటిఫికేషన్లు వచ్చి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా? మరి గతంలో గ్రూప్ 1 గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీ, బయోమెట్రిక్ కారణంగా 2 సార్లు క్యాన్సిల్ కావడం, 3వసారి ప్రిలిమ్స్ రాశాక మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ అనేక గందరగోళం, రిజల్ట్ పైన కూడా అనేక అనుమానాలు, తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం, పేపర్ ఎవాల్యుయేషన్లో గందరగోళం జరిగిందని అనేక వార్తలు వచ్చిన నేపథ్యం. ఇక జీవో 29, జీవో 46 విషయాలు ఉండనే ఉన్నాయి. నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని మరి జీవో 46తో పోలీసు అభ్యర్థులకు, జీవో 29తో గ్రూప్ 1 అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగులకు న్యాయం జరిగేదా అంటూ మన మిత్రుడు సంపత్ రమేష్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మిత్రుడు మరి నిరుద్యోగులకు న్యాయం జరిగేనా అంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అతను నిరుద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ ప్రచురిస్తున్నాడు. సో అతనికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇక R&Bలో 72 మందికి పదోన్నతులు. రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల పరంపర కొనసాగుతుంది. తాజాగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించింది. సంబంధిత ఫైల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. డిఈల నుంచి ఈఈలుగా 72 మందికి పదోన్నతి కలుగనుంది. కొత్త లోగోలో తెలంగాణ తనమేది. సాహితీ లోకం అసంతృప్తి. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కోసం ఇటీవల ఆవిష్కరించిన కొత్త లోగో గల్లీ స్థాయి విద్యా సంస్థల లోగోగా మాదిరిగా ఉందని మరి ఆ సంస్థలోని ప్రొఫెసర్లే అంత విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అసలు ఏమాత్రం ఎవరికి నచ్చలేదని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. 13 లేదా 14 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు. నేడు జేడబ్ల్యూ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల. యువ వికాసం అర్హుల లెక్క తేలాకే నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా. పథకంపై కేబినెట్లో చర్చించాక నిర్ణయం. ఈ నెల 5న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం. నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్. జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 అకాడమిక్ ఇయర్కు 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది. ఇక నేటి నుంచి జూనియర్ కాలేజీలు రీఓపెన్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. ఇక అంగన్వాడీల ఆధునీకరణ, టీచర్లకు పదోన్నతులు, వేతనాల పెంపు, అనేక కార్యక్రమాల అమలుకు మహిళా శిశు సంక్షేమ శాఖ శ్రీకారం. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ, బాలల ఆరోగ్యానికి ప్రత్యేక యత్నాలు,
దివ్యాంగుల అభ్యున్నతి వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అనేక సంక్షేమ పథకాలను వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మ మాట అంగన్వాడీ బాట నినాదంతో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తూ చిన్నారుల సంఖ్యను గణనీయంగా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చి 3,438 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారి వేతనాలను 7,800 నుంచి 13,650కి పెంచడం జరిగిందంటూ మరి అంగన్వాడీల ఆధునీకరణ చేస్తున్నట్టు దీనికి సంబంధించిన వార్త. ఇక ఆర్థిక పరంగా ఇంజనీర్ల నియమాలు, టెండర్లలో తరచుగా మారుతున్న షరతులు, ఒక చోట తక్కువ మరొక చోట ఎక్కువకు నియమాలు ఉన్నాయంటూ బుకాయింపు, ఫిర్యాదులకు స్పందన కరువు, లోకాయుక్తలో ఫిర్యాదుకు పలువురు కాంట్రాక్టర్లు రెడీ. ఇది జిహెచ్ఎంసీలో ఇంజనీర్ల యొక్క గైడ్లైన్స్ ఒక్కొక్క రకంగా ఉంటున్నాయంటూ జిహెచ్ఎంసీకి సంబంధించిన వార్త. ఇది మన ఉద్యోగాలకు సంబంధించిన వార్త కాదు ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి వీడియోను మనం అన్ని న్యూస్ పేపర్లు చూసి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ అందిస్తేనే కదా మనం ఏదైనా వార్తలు అందించడానికి. సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.